హాస్య బ్రహ్మ భవిడిపాటి కామేశ్వరరావు గారు త్యాగరాజు ఆత్మవిచారం 22వ భాగం 27/9/20. ప్రహ్లాద భక్త విజయంలో ఉన్నాం మనం. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ప్రహ్లాదుణ్ణి లోభ పెడుతున్నాడు. నీకేం కావాలంటే అది ఇస్తారా? ఈ భూలోకంలో పరిపాలన చేయరా, నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తానంటే ఆయన నాకు ఇవేమి వద్దంటున్న సందర్భం వరకు చెప్పుకున్నాం. హరి అంటున్నాడు, అందువల్లనే ప్రహ్లాద మాయన్ని దేహాభిమానాన్ని జయించేసి వర్ధిల్లుతూ ఉండే నీబోటి వాణ్ణి చూసి కోరికలన్నీ ఛేదించి దయ చూపించి ఈ భూలోక చక్రవర్తిగా చేసి ఇంకా వరాలిచ్చి పంపుతానయ్యా. ఏమనుకున్నావో కానీ స్వర్గభోగాలన్నీ స్వల్పాలరా. అలాంటి వాటి కూడా భూమి మీద ఘోరమైన జపతపాలు చేసి వరాలు కోరేవాడున్నారు. వాళ్ళకి కలలో కూడా నేను కనపడు. అటువంటిది నీచులైన వాళ్ళ సంగతి ఇంకా చెప్పడం ఎందుకయ్యా? కనుక అబ్బాయి, శాశ్వత బ్రహ్మకల్పంగా నువ్వు చేసే రాజ్యపాలన నేను చూసి ఆనందించాలనిపిస్తాను. నాకప్పుడు ఉపశమనం కలుగుతుంది. నువ్వు బాగా రాజ్యం చేస్తావు. ఇప్పుడంటే నువ్వు ఎంత భక్తుడవో అంత గొప్ప పరిపాలకుడిగా ఉండాలని నాకు నీ హృదయంలో దాక్కుని ఉన్న కోరికలన్నీ చెప్పేసే బయటికి వదిలి స్వస్థ చిత్తంతో నీ స్వరనగరంలో ఉండు. నీకు ఈ నగరంలో ఉండు, హాయిగా పాలించు. నీ కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానని మళ్ళా మభ్యమే. ఇక సౌఖ్యాలకి ఆశపడు. ఈ భూమి మీద ఎక్కడ లేని నవజప ధ్యాన పూజ మొదలైన కర్మలు చేస్తూ అగ్నిలో ఒంటి కాలు మీద నిలబడు. చాలా పెద్ద పెద్ద వేషాలేస్తూ శరీర క్షోభ పెట్టుకునే వాళ్ళని చూడటానికి నేను కాదు, ఏ పెనుభూతం కూడా ఇష్టపడ. నాకు అలాంటి వాళ్ళకి మంచితనం అబ్బడం ఒక్క మాటే కానీ నిర్మలమైన మనస్సు, సర్వం గ్రహించిన జ్ఞానం, ధర్మాల మీద కర్మల మీద బుద్ధిని లయించిన తృష్ణత, దేహం మీద అభిమానం విడిచిపెట్టి ఎంతో సొంపుగా సోహం అనుకోగలి దేహులై వర్ధిల్లుతుండే నీలాంటి బ్రహ్మవిధులు ధక్కా ముక్కీలకు ఆగి ఆరితేర్తారు. అలాంటి వాళ్ళకి నేను ప్రత్యక్షమై వాడు వద్దన్నా సరే వాళ్ళకి వరాలు పెట్టి ఇచ్చేసి వరస పెట్టి ఇచ్చేసి అడ్డొచ్చే దైత్యులందరినీ క్షణం అణిచి పారేసి వాళ్ళ మీద ఎల్లకాలం భూమిని ఏలింపే చేసేట్టు చేస్తాను ఇలాంటివా. కాబట్టి ప్రహ్లాద, ఒక్కటి కాదురా, కావలసినన్ని వరాలు ఇవ్వాలని ఉందిరా, తీసుకో నాయనా. హరి దయకి తగు పాత్రుడైన హరి తన మీద దయ చూపించకపోవటం సరి. నిర్దయగా కూడా తను మాట్లాడినందుకు ప్రహ్లాదుడు హరిని చాలా దీనంగా చూస్తూ ఆనంద బాష్పాల కాలవలతో తడిసిన చెక్కిళ్ళ అంటున్నా, నాథా శ్రీనాథ, దీనుల దుఃఖం పోగొట్టేవాడవని నీకు లోకంలో కీర్తి ఉంది. నీ వ్రతం చెడగొట్టుకుంటూ ఉండే వ్యక్తిని నా మీద నీకు చేమంతైనా చింత లేదేంటయ్యా? సత్పదార్థంలో నమ్మకం గల భక్తుని ఘనంగా చూడగానే నీ చిత్తం కఠిన పాకం అవుతుందా? మా మంచి దయ చూపించావయ్యా చాలు. అయినా నువ్వు సద్ది అన్నం మీద వెన్న చందమామవు కదా. నన్ను దగా చేస్తే నీకే చిన్నతనం. నువ్వు కోదండపాటి, నీ నడతలు ప్రశస్తం, నీ ఆత్మ నిర్మల, నీ నేత్రం పద్మం. నిన్ను వర్ణిస్తా విను నా మాటలు. రామా,
సకలానికి పైవాడు రమాదయాకర. ఈ ఒక్క సందర్భంలోనే నన్ను గురించి చల్లటి మోసం మాటలు ఎందుకయ్యా తలబెట్టావు? వేదాంత వచనాన్ని శిరసావహించి నువ్వే దేవుడవని నీకు అమ్ముడైపోయాడు. పెద్దలైన వాళ్ళ దగ్గర మాత్రమే సత్యం ఉన్నదని బుద్ధిపూర్వకంగా విశ్వసించి నువ్వే పరమ బంధువుడు, దయాసింధుడవు, సత్యసంధుడవు అనుకొని దయచెయ్యవయ్యా అని నిన్ను కోరాను. భరతుడికి సంగతి ఎంతో జాలితో లక్ష్మణుడితో సంప్రదించి భరతుడిని రక్షించావా? హనుమంతుడి పట్ల సీత సంగతి విని సంతోషంతో ఆవిడ్ని స్వీకరించి శుభవదనుడయ్యావా? పూర్వం భక్త కోట్ ఓ రామ రామ అనే కీర్తనలో ఇదంతా ఉంది. పూర్వం భక్త కోట్లు నిన్ను తిలకించినప్పుడు, అంటే కోటాను కోట్ల భక్తులు నిన్ను చూసినప్పుడు వాళ్ళని కాపాడుతుండే ఆనవాయితు నీకు ఉంది కదా. ఆనవాయితు లేక ఆనవాయితు అంటాం మనం, అంటే పద్ధతి నీకు ఉంది కదా. ఇక భూమి మీద త్యాగరాజును రక్షించటానికి ఎందుకయ్యా ఆలస్యం? మరి నేను ఆగగలనా అని కలిగిపోయినట్టున్న కళ్ళతో అంతరంగం కరిగిపోయేటట్లు మాట్లాడిన ప్రహ్లాదుడితో కపటంగా చిరునవ్వు నవ్వుతూ శ్రీహరి, ప్రహ్లాదా, నా నవ్వులో నీకు కపటం కనబడుతోందా? లేదయ్యా, చిరకాలం పాటు ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసేవాళ్ళకి ఇంద్రభోగాలు స్వర్గ సౌఖ్యాలు సంక్రమించి తీరుతాయి. నువ్వు లెక్కలేని ఆపదలు వచ్చి పడ్డ మనశ్శాంతి తెచ్చుకుంటూ ధైర్యంతో నిలబడ్డావయ్యా. కాబట్టి నీ మీద నాకు కృప పెరిగిపోయి గొప్ప కీర్తి నీకు కలిగేటట్టు సంపదలు నేను ఇవ్వక తప్పదు, నా బాధ్యత. ఇంకా కపట వాక్యాలు పలకదలచి రహస్యంగా, అబ్బాయి నీకో మర్మం చెప్పేస్తున్నా విను. జనసామాన్యాన్ని స్వప్న వృత్తాంతంగా ఉండే నవనిధుల్ని నీకు స్వాధీనపరుసు. మామూలు వాళ్ళకి అందవు, నవనిధులు నీకు ఇస్తా. అలాగే నీకు దూరం వెళ్ళాల్సిన పనుంది, తీసుకో. నా సంకల్పాలు నా పనులు కూడా అనేక రకాలుగా ఉంటాయి. నువ్వు ఒక్కడివే కాదుగా, నీలాంటి వాడు ఎంతోమంది. కనుక ఏం చెయ్యను, మరి నేను వెళ్ళిపోవాలి, టైం అయిపోయిందని. తనని విడిచి వెళ్ళదరిచిన హరివాక్యాలు వినగా అతి వ్యసనాక్రాంతుడై కళ్ళనీళ్లు రాలుతుండగా హరిని చూస్తూ ప్రహ్లాదు, అయ్యో స్వామి, ఏ భార్యా బిడ్డల కోసం కాని, ఎవరి సొమ్ము గురించి కాని నేను కష్టపడి యథావిధిగా తపస్సు చేశానా? ఏ శత్రువర్గాల ఏ రాజ్యాలు నాకు కావాలని నేను తపస్సు సరిపానా? ఏ దేవతల్ని అర్చిస్తూ ఏ మొలలోతు నీళ్లలో నిలబడి ప్రార్థనలు మొదలుపెట్టానా? ఏ కష్టాలు నాకు తెలిసి నేను భరించానా? నీదంతా మాయ కాకపోతే నర్తన సూత్రధారి అంటుంటాడు. బహుశా అదేలో నాగేశ్వరరావు కాదు, అన్నమాచార్య సినిమాలో అన్నమయ్య. ఈయన భక్తిని పరీక్ష పెట్టేటప్పుడు వెంకటేశ్వరుడు, నా మనస్సు నీకు తెలియదా? విశ్వం యావత్తూ చూస్తే సుఖ దుఃఖాల సమ్మేళనమే కదయ్యా. సకల భావాలు తెలిసిన నువ్వు తప్ప మరెవరున్నారయ్యా నాకు? ఏం న్యాయమయ్యా నీకు? వెళ్ళిపోదలుచుకొని అన్యాపదేశంగా మాటలు పలికావా? ఆ మాటలు నేను భరించగలనా? ఇప్పటికే ఎంతో బాధపడుతుంది, నీ కోసం ఎదురు చూశాను. నా మనస్సు తాళగలదా, తట్టుకోగలదా? ఇదా సమయం ఇంత బాధపడుతున్న వాడి మీద బండేస్తున్నావా? వేద విద్య ముక్కుతున్నా మూలుగుతున్నా నువ్వు నన్ను ఎడబాయటానికి సంకల్పించావా? తండ్రి,
ఆలస్యం చెయ్యకుండా, జడిసి ఊరుకోకుండా నీ పాదయుగాన్ని నా మనసులో గట్టిగా కట్టేసుకున్నా. ఇంక నేను ఆగలే. ఆప్యాయంగా నన్ను రక్షించు కరుణాసింధు శ్రీరామ, నాలోని దుఃఖం నీకెందుకు తోచదయ్యా? జయరామ, మనసిచ్చి నువ్వు నాతో మాట్లాడమనేది ఇంకా ఎప్పుడురా? రామా రామా, ఈ నేత నేనింక ఈ ఇవాళ నేనింక తాళలేనంటే తాళే. నాది బలవంతపు ప్రేమ అని అసూయ ఏమిటయ్యా? శృంగార కామ రామ, ఈ సౌఖ్యము ఈ భాగ్యం ఎక్కడైనా ఉంటుందిటయ్యా? జపం అంటేను తపం అంటేను నాకు తెలియదు, అపరాధమంటే తెలియదు. ఓ పద్మనేత్ర, నా ఐదో తనం నువ్వేనయ్యా. ఐదో తనం అని ఆడవాళ్ళు అంటారు. నా ఐదో తనం అంటే సౌభాగ్యం నువ్వే. నా స్వగసంతా నీది కాకపోతే మరెవరిదో అయి. నా రాజా, చివరికి ఒక్క నిమిషమైనా సరే నన్ను విడిచి ఉండనని సౌభాగ్యం ఎందుకు ఏడవటానికి ఉండవలసిన సౌభాగ్యం ఎందుకు ఏడవటానికి? రామా, నువ్వని ఆనందంలో ఉండాలి కాకుండా కాలం ఎలా గడపటమయ్యా? ఎన్నాళ్ళని గడుపుతా నేను? రామా, ఇతర సౌఖ్యాలన్నీ కలిపి కట్టగట్టి నా మనసు ఒప్పుకోదు, వల్లదన్నాడు. నీ వియోగం వల్ల నా శరీరం చెక్కి సగమైపోయి, ఈ సందము ఈ అందము మరో చోట ఎట్లా ఉంటుందయ్యా నీలాంటి అందం? ఎంతో మొక్కి నీ చేతికి చిక్కిపోయా. రామ, త్యాగరాజు లాంటి సుప్రసిద్ధులు నిన్ను నుతిస్తున్నారు కదా అని కళ్ళు మూసి తాండవిస్తూ అదంతా నాలో ఆ జ్యోతిర్మయ రూపం. ఇదే అపరోక్ష. ఇదంతా ఇప్పుడు చెప్పిందంతా శ్రీరామ జయ రామ అనే కీర్తనలో భావమ. ఇదే అపరోక్ష సాక్షాత్కారం అయ్యుండాలి. మరి అజ్ఞానం వల్ల పుట్టేటువంటి దుఃఖంలో నేను కుంగిపోవటం ఎందుకయ్యా? ధైర్యానంద సముద్రంలో ఈదులాడత ఇంతటి భాగ్యం నాకు లభ్యం అయినప్పుడు లేనిపోని చింతలు పెట్టుకొని నేను చిక్కిపోవటం ఎందుకు? శ్రీహరి, నా అంతఃకరణలో ఈ జగత్తంతా హరిమయమే. లోటేమి నాకు? వెంట ఉంటున్నప్పుడు నేతి గురించి వ్యసనం ఎందుకయ్యా? అన్నం ఉంటున్నప్పుడు జొన్నంబలి కోసం ఎవడేడుస్తాడు? పిల్లాడికి తల్లి ఉంటున్నప్పుడు వాణ్ణి దారి పెంచాల్సిన దరిద్రం ఎందుకు? తాను తెలుసుకున్నప్పుడు తత్వం గురించి తన్నుకోళ్ళు అంటే ఈ ఊగిసలెందుకు? రోగం ఏమీ లేని వాడికి వైద్యుడి స్నేహం గురించి క్షోభ ఎందుకు? స్వంతానికి మస్తుగా డబ్బు గలవాడి పంచాంగం పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నీ నువ్వే అని నమ్మేవాడి భేదాలు ఎలా ఉంటాయ్యా? ధైర్యం కలవాడి శత్రువులు ఏం చేస్తారు అని బెంగెందుకయ్యా? నాలో ఉన్న భావాన్ని నువ్వు గ్రహించి నన్ను గట్టెక్కించు స్వామి. అన్యం ఏదీ కూడా నేను ఆశించటండి, నాకు ఇంకేం అక్కర్లేదు. ఓ అప్రమేయ, నువ్వు నా దగ్గర ఉండడం అనేదే నాకు సంపూర్ణ సౌఖ్యం. నువ్వు ఏం మోహం పెట్టినా నేను ఒప్పుకో. ఓ రాజేశ్వర, నీ కటాక్షం నాకు చాలు. నువ్వు సజ్జనుల యొక్క ప్రాణాలు. మత్స్యం అయినప్పుడు నువ్వు నేను వేద శిశువుల మీద పరిపిన దృష్టి వంటి, దశరథరాముడైనప్పుడు లంక దానం ఇవ్వటానికి దయతో చూపిన చూపు వంటి ఒక్క కటాక్షం నా మీద ప్రసరిస్తే నాకు చాలు. పద్మనయన, నీ కటాక్షం కాస్త నాకు లభించిందా? అన్ని సాధు సాంగత్యాలు నేను చేసినట్టు, అన్ని మధుర భోజనాలు నేను తినేసినట్టు, అన్ని ధన కనకాలు నాకు ఒళ్ళో పడ్డట్టు, రోజు పొడుగునా ఉండే దురాశలన్నీ నాకు ఫలించినట్టే.
సింహాసనం ఎక్కి నేను అధికారం చలాయించినట్టేనయ్యా. సరసీరుహ నయన అనే కీర్తనలో భావం అంతా చెప్పు. బ్రహ్మేంద్ర పదవులు నేను అనుభవించేది, 14 లోకాలు నేను ఏలినట్టేనయ్యా. అటు ఇటు కులం వాళ్ళందరికీ ఉత్తమ గతులు సిద్ధించినట్లే బ్రహ్మ త్యాగరాజ్ మొదలైన వాళ్ళు నీ నుతి చేస్తా. నీ చరితం కమనీయం. రాజీవాక్ష కటాక్షించు, ఎందుకు నన్ను వేపుకు తింటావు అన్న. హరి అతి ధైర్యం శక్తి గల మాటలు ఆడిన ప్రహ్లాదుణ్ణి చూసి చాలా దయకరి అతడి యథార్థ భక్తి మార్గం లోకులకందరికి తెలియపరచాలనే ఉద్దేశంతో అంటున్నాడు. ప్రహ్లాద, బాగానే ఉందయ్యా నీ ఆర్గ్యుమెంటు. అలాగే నేను నీ దగ్గరే ఉండి నన్ను నువ్వు ఏం చెయ్యమంటావు? ఉంటా, నీ పక్కన ఉండమంటావు, బాగానే ఉండి ఏం చెయ్య. నువ్వు నిర్మల చిత్తుడు, నీ అభిప్రాయం ఏమిటో నాకు చెప్పేయి. నీకు ఏ కోరికలున్నాయో అవే ఇచ్చి నిన్ను కాపాడుతా అన్నాడు మళ్ళా మేలికవి. ప్రహ్లాదుడు ఆదరంతో కూడిన శ్రీహరి మాటలు అత్యంత సంతోషించి ఆనందాశ్రువులు కారుస్తున్న కళ్ళతో గద్గదమైన కంఠస్వరం, అయితే శ్రీహరి, నే కోరుకునే కోరికలు చెబుతా విను. మౌనంగా హౌసుగా నీకు అలంకారాలు పెట్టి నీ శరీరం నిండా, నీ ఆకాశ శరీరం అన్న అంటే నీలం రంగు శరీరం నిండా పరిమళం పూసి కళ్ళారా నిన్ను చూసుకుంటూ కాలం గడపాలని నా కోరిక. వారి యక్ష, నువ్వు నా దగ్గర ఉండడం అనేది నాకు చాలా మేలు. నీ ముఖం అద్దం, నీ శరీర సౌందర్యం సాటిలే. బంగారు పూలతో నిన్ను పూజిస్తా, నిన్ను బాగా సేవిస్తా, నీకు శృంగారం చేసి నిన్ను కౌగలించుకుంటా, దగ్గర ఉండి నిన్ను ఆదరిస్తా, నీ ఎదట నాట్యం చేస్తా, ముద్దు మాటలు చెప్పి నేను తేలిస్తా, సంగీతం పాడి నీకు వినిపిస్తా. నిత్యం నేను సంతోషంతో ఉంటా. నా చిత్తం సత్తామాత్రుడవై నీ మీదకి తప్ప అన్యంగా పోదు, ఇంకొక దాని మీద వాలదు. నా పహతహ యావత్తు సర్దుకుంటు త్యాగరాజుకు చక్కగా లభించిన వాడవు కదా అని పొగుడుతానయ్యా అన్న. వద్ద నుండెడిదే అనే కీర్తనలో భావం అంతా యథార్థ భక్తి గల ప్రహ్లాదుడి హృదయ రహస్యం తెలిసే నిమిత్తం మళ్ళీ శ్రీహరి అంటారు, ప్రహ్లాద, నా తొడ నీకిచ్చి రాక్షస సందేహాలన్నీ నివారిస్తానన్న, సకల సంపదలు కలిగిస్తానన్న, ఇంకా నా దయ ఎట్లా ప్రకటించాలని నీ మనస్సులో ఎంచుతున్నావు, ఆ సంగతి కొంచెం సూచన చెయ్యి రాక్షసపుత్ర అన్న. శ్రీహరి, హృదయగతమైన నా సంకేతం చెబుతున్నా విను. దీనరక్షగా వినవయ్యా. నేను నిన్ను అలంకరించక తీరదు, నేను నిన్ను నితించక తీరదు, నేను నీ చేత దివ్యాన్నాలు తినిపించక తీరదంటే తప్పదు. దినదినము నీకివి తప్పవు నా చేతులు. సకలానికి సారమై నీ పాద పద్మాన్ని తెచ్చి నా హృదయ పద్మంలో ఉంచి గట్టిగా కట్టుకోనంత వరకు నా దుగ్ధ తీరుతుందా? నీ పుత్రుడే మన్మధుడైనప్పుడు నీ కాంతి వేరే అడగాల. శ్రీహరి, ముప్పొద్దులా నీకు పాలన్నం పెట్టి కమ్మని తాంబూలమిచ్చి రత్నాలు మెరిసే తమ్మపడిగా పట్టుకొని, తమ్మపడిగంటే తాంబూలం పెట్ట సిద్ధంగా నేను నుంచోనంత వరకు నా మనక్షోభ తప్పుతుందా? ప్రతిరోజు నీ పాద పద్మాలు ఒత్తుతూ బంగారు విసిరికర్ర చేత్తో పుచ్చుకొని విసురుతూ నీ గొప్ప ఫణిశయ్య మీద అంటే శేషశయ్యనం మీద నిన్ను ఉంచి పాడుతూ కళ్ళారా నిన్ను గమనిస్తూ కాలం గడపనంత వరకు నా తాపం చల్లారుతుందయ్యా.
దేవరాజు నీ పాదసేవకుడు. రాజాధిరాజా, నువ్వు శృంగార సముద్రుడు, జానకీరమణ, రాజధరుడు, త్యాగరాజు పూజితు అని ప్రకాశించే నీ కీర్తి ఉత్సాహంగా పొగడనంత వరకు నాలో ఉన్న బాధ పోతుందా? ఇది స్వామి నా హృదయ మర్మం అన్నా, ఆవేదన అన్నా అంతా ఇదే అని దుఃఖపడుతూ కళ్ళ వెంట నీళ్లు కారుతుండ శ్రీహరి ముఖం చూస్తూ, ఇది శ్రీహరి ముఖమా రాకా చంద్రబింబమా? ఓ శేషసాయి, ఓ దానవాంతక, నన్నెడబాయ, ఘనంగా నిన్ను వేడుకుంటున్న యథార్థ భక్తి నాకు కలిగి. హరి మొట్టమొదట భక్తుడు ఎవడు అంటే ప్రహ్లాదుడే అని ప్రపంచం అంతా నీ పేరు ప్రతిష్టలు చెప్పుకునేట్టు ఏర్పాటు పూర్వమే చేసేసానయ్యా భక్త. భూమి మీద నీకంటే ఎక్కువ భక్తి కలవాళ్ళు ఎవరో అని అడిగాడు. ప్రహ్లాదుడు తనలో, ఆహా, ఇదే కదా నాకు సమయం. పై కనకాంబర ఓంకార రూప అభయహస్త ప్రదాత కరివరద నా మనవి విను. గరుత్మంతుడికి నీ యందే పరిచారక భక్తి నాకు నీ ఎడల ఎల్లకాలం ఉండేటట్లు ప్రసాదం. గరుత్మంతుడికి నీ మీద ఏ విధంగా సేవక భక్తి ఉందో నాకు ఎప్పుడు ఆ భక్తి ప్రసాదం. అది తనలో బ్రహ్మేంద్రాదు ఎరగని యథార్థ భక్తి మార్గం ఈ ప్రహ్లాదుడి అనే సంగతి నిశ్చయం అనుకొని మళ్ళీ ప్రహ్లాదుడిని నిష్కపటంగా చూసి తీరుగా, ప్రహ్లాదా, నాతో సరి సమానంగా నిన్ను చెయ్యాలని నేను పూనుకుంటే పరిచారకు బతుకు కోరుతున్నావేమిటయ్యా? నేను నాతో సమాన హోదా ఇవ్వాలనుకుంటా, నువ్వేమో నీ కాళ్ళ కింద పడుంటాను రా బాబు అంటావా నన్ను? ఏవోయా నువ్వు? విశిష్టమైన ఇటువంటి దృఢభక్తి నీ దగ్గర ఉందా అని నేను తరిచా. నిజంగా అటువంటి భక్తి లోకంలో ఎవరి దగ్గర లేదు. నీ దగ్గర అంటే ప్రహ్లాదుడి దగ్గర. బ్రహ్మకైనా సరే, ఇంద్రుడికైనా సరే నా సత్యరూపం కనబడటం అనేది దూరపు కానీ ఈ భూమి మీద నీ స్నేహపాశం నన్ను దిట్టంగా బంధించి వెయ్యడం. ఓ నిర్మలాత్మ ప్రహ్లాద, నీకు నేను వశున్నైపోయానురా. సత్వగుణ ప్రధానమైన భక్తి నీది అంటానికి నేను ప్రత్యక్ష సాక్షిని, ఎవడో అక్కల నేనే సాక్షి. కనుక సత్వగుణ భక్తి ఎవర్రా అంటే ప్రహ్లాదుడు అని లోకానికి చాటావురా. నన్ను మెప్పించావు. నువ్వు మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఉండటం భావ్యం కాదు నాయన. అంచేత బాగా ఆలోచించి ఒక్క మాటుగా ఇట్లాంటి పరిచారకపు వరం కాకుండా మంచి అధికారం ఏదన్నా కోరుకోవయ్యా. పొంగిపోతూ అలాంటి వరం నీకు ఇస్తా. నీ కీర్తి మిన్ను ముడుతుంది, ఆకాశం అంటుతున్నా. సనకాదులు, రాజా, నాథుడికే గురువు ఈ బారుడయ్యా అని వాళ్ళంతా శ్రీహరికి విన్నవిస్తున్నారు. అప్పుడు ప్రహ్లాదుడంట, కనకవసన, ధర్మార్థ కామ మోక్షాలు మొదలై శుభాశుభలన్నీ నా భక్తి యొక్క స్వభావాన్ని బట్టి నాకు దొరుకుతూ ఉంటాయి. కనుక నువ్వే అవేమి ఇవ్వక్కల్లా, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి నాకు నిర్మలమైన భక్తి ఇవ్వు సార్, నిన్నే సేవిస్తా. భగవంతుడా, ఏ ధర్మంలో కానీ, నవనిధులలో కానీ, కామోపభోగాలలో కానీ నాకే రకమైన ఆసక్తి లేదు. పూర్వకర్మని అనుసరించి ఏదేది ఎలా జరగదలిచింది అలా జరిగిపోతుంది. జన్మాంతరాలలో కూడా నీ పాద పద్మ యుగళం మీది పరిగెత్తేటువంటి నిశ్చల భక్తి నాకు కలగజే. ఇదే నాకు చాలా ఇష్టమైంది. నేను నిన్ను ప్రార్థించేది కూడా ఇదే. ఇంకేవి
నువ్వు ఏం మోహపెట్టినా నాకేం అక్కర్. 1000 మాటలెందుకు హరి ప్రభు, నువ్వు కొండలెత్తినా భక్తాధీరుడు. నీ టక్కులన్నీ నా మీద ప్రయోగించి నువ్వు కసి చూపిస్తే వచ్చే ఫలితం ఏం చెప్పయ్యా. అన్నమయ్య కూడా ఇలాగే ఆర్గ్యూ చేసి, నాటి సాటి వాళ్ళు నా పని నవ్వులాటైపోవడంతో నా అంతర్దుఃఖం నీకు తెలియకుండా నువ్వు నన్ను ఎలా పరీక్షకు పడితే ఏమిటి నేను కలిగే మేలు నాకు. అబ్బెబ్బే, ఇది చాలా అధర్మం తండ్రి. మదన జనక, ఇక నన్ను పాలించవయ్యా. రామా, సుందర, రాఘవ, సీతా మనోహర, నా మనము నువ్వు దాల్చవలసిందే, తామసము నువ్వు దాల్చాల్సిందే. నీ కసి యావత్తు నా పాలు చేస్తావా, నీ కసంతా నా మీద తీర్చుకుంటావా. గజరక్షగా ఇంకానైనా మానవ, నీ లయలు నీ సొమ్ము ఏమైనా నేను అడిగానా. పూర్తిగా మోసపూరితం కనుక ఈ ప్రపంచమంటే నాకు ఆసక్తి ఎంత మాత్రం లేదు. ఇది నశించేదే కదా లోకం. ఏమైనా ఈ లోకమంతా నాకు జాగీర్దారుగా రాసించినా నాకు నువ్వంటే నాకు ఆసక్తి ఎంత మాత్రం పోదు పోదు పోదు. యథార్థం దాసుని రక్షిస్తావు, నువ్వు తప్ప గతి మరి లే. నీకు సరి సమానం ఎక్కడా ఎవ్వడూ లే. విశాల నేత్రాలు గల నీ వలలో నేను చిక్కుపడ్డానా. లక్ష్మీపతి, నీకు నేను మరిచిపోతగ్గవాణ్ణా. అయినా సరే నిన్ను మనస్సులో నేను ఎడబాసి ఉండటం అనే పాపానికి ఎప్పుడైనా ఒడిగట్టగలన. మోకాలి వరకు ఉండే పొడుగాటి నీ చెయ్యి ఇయ్యరా. అజానుబాహు అంటే ఇయ్యరా. హరి ఐహిక సముద్రం దాటించట రామాభిరామ అనే కీర్తనలో ఎంత భాగం ఉంది. దాటించి పెంచి త్యాగరాజుకు పరసౌఖ్యం ఇయ్యి రామ, నీ శశభిష నాకొక్కలే. ప్రహ్లాదుణ్ణి చూసి అంతర్భక్తి మార్గం తెలుసుకోవడానికి హరి ప్రపంచంలో ఎవరి నడతైనా ఒక్కసారి చాలా గొప్పగా, మరోసారి చాలా నీచంగా ఎంచబడుతుందిరా. అయినా సరే అటువంటి నడత నేను సమ్మతించవలసి వస్తువు. కానీ నిత్యం సరి సమానంగా ఉండే నడతగలవాణ్ భూమి మీద నిన్ను తప్ప ఎవరిని చూడలేదురా బాబోయ్. రాక్షస భక్తుడివిరా నువ్వు అన్నాడు. ఉండే నడతగలవాణ్ణి భూమి మీద నిన్ను తప్ప ఎవరిని చూడలేదురా ప్రహ్లాద బాలక. అవతలవాడు బ్రహ్మ అయినా సరే భేద బుద్ధికి నేను ఒప్పు. భక్తితో కూడిన నీ మనస్సు తత్వం గురించి అనుభవ జ్ఞానం గల భక్తుడి కట్టుబడతాడు ఎవ్వడైనా, బ్రహ్మైనా నేనైనా. ప్రహ్లాద్ తన అంతరానుభవం తెలియచెయ్యటానికి అంటున్నాడు. నందార్చిత, నలిన దళాక్ష, సుందర, లోకోపకారి, నలుగురు ఉండగానే పూర్వం నా మనసు నీ మీదే ఉన్నట్టు నువ్వు గ్రహించలేదా. నా మాటలు అలా ఉండని, నీ దయ రానివయ్యా. దాశరథి, దయరాని రామా, రఘువీర, ఇప్పటి నా ఆనందం వివరించమంటే నా తరమటయ్యా. నిన్ను తలుచుకుంటే ఒళ్ళంతా పులకరింకపోయా. రామా, నిన్ను చూస్తుంటే ఆనందంతో కళ్ళు నీళ్లు కారిపోతున్నాయి ప్రవాహం. రామా, నీ పాదాలు కౌగిలించుకుంటుంటే ఒళ్ళు తెలియకుండా పోతోంది, వివశమై. రామా, నువ్వు నా సన్నిధి ఉంటుంటే నా చింతలన్నీ ఎగిరిపోతున్నాయ్యా. నీ మీద ఆసక్తితో ఉంటూ ఉండగా నాకు ఈ లోకం యావత్తు గడ్డిపోతలా అయిపోతోంది రామా. త్యాగరాజుకు చెలికాడువు నువ్వేనయ్యా రామ. అప్పుడు సనకాదులు అంటున్నారు, మార్గంలో పోతున్న మానవుని అంటే. అప్పుడు హరి అంటున్నారు,
ప్రహ్లాదుడి స్వానుభవం తెలుసుకొని అతని అంతరాంతర మర్మాలు తెలుసుకునే నిమిత్తం ఇంకా ప్రహ్లాద పంతం సాధించుకోవాలి. దయరాని దయరాని అనే కీర్తన ఉంది. ఆ కీర్తనలో భావం అన్న సాధించుకోవాలని మాట్లాడుతాను. నా పట్ల అంత పంతం అవసరం ఉంటుందని ఎంచుకోబో. నీ ఆ విశ్వాత్మ యొక్క మనస్సు వెన్నలాంటిదంటారు. వినలేదుతో దానవపుత్ర, అబ్బబ్బ నీ అంతరంగం ఏమిటో ఎప్పటికీ నాకు పూర్తిగా తెలియలేదు. నీ మనస్సులో ఏముందో చెప్పి సావట్లేదు నువ్వు అని. బాలక నీలోని భావం ఈ లోకులందరికీ నాకు కాదురా లోకానికి తెలియజేసేది చెప్పరా బాబోయ్ అన్న ప్రహ్లాదుడు తనలో. ఇక నాకు తప్పదు, నా మనోభావం నేనే ప్రకటించాలన్నమాట ఆయన ఉద్దేశం. నీరజాక్ష ఎల్లవేళలా ఉండే నా మనోరథాలు చెప్పేస్తా. రూఢిగా పద్మాలకి సూర్యుళ్ళ, కలవలకి చంద్రుడిలా, మానంగల స్త్రీకి మగడుల నాకు నువ్వు కాదా దీనరక్షక. దేవదేవేశ్వర సీతారమణ మాలసుందర మనోహర వదన ప్రసన్న గుణ సమేత సాధుహృదయ వాసి పరమ పావన రమా పాప సంఘ వినాశి వలపుతో నన్ను నిందొక వరం అడుగుతా, కరుణించి ప్రసాదించి రక్షించు కృష్ణ అని బయటపెట్టి ఏమడుగుతున్నాడు. ఇది కూడా ఇప్పుడు కీర్తనలు. దయా హృదయ రామచంద్ర నాయందు దయ వహించి నాడు తన వివాహ సమయంలో సీత నిన్ను ప్రేమించుతూ ఉండిన సుఖం అంతా కాకపోతే కొంతైనా కొనసాగించవయ్యా. నాకు స్వయంవరానికి ఎంతోమంది రాజులు వచ్చిన ఏమీ సమ్మతి సీత తన చెలికత్తెతో ఆ సాకేతపతి రాడా ఏమిటే అని అడగగా చెలికత్త క్షణంలో వస్తాడమ్మా అన్నప్పుడు సీతకి కలిగిన ఆనందం ఉందే అది నాకు కలిగించు కటాక్ష. రాఘవ ఇంకోసారి సీత చెలితో, చెలి నా వంటి వాడు నాథుడికి ఎంతమందున్నారు ఏమోనే, వచ్చాడు కాడు చూశావా అన్నప్పుడు ఆవిడ దుఃఖం చెలి గ్రహించి మొక్కుకొని ఏదైనా ముడుపు గట్టాలనుకున్న గబుక్కున నువ్వు ప్రత్యక్షం కాగా సీతకి కలిగిన సుఖం నాకు చేకూర్చు. ఎవడైనా ప్రపంచంలో అడిగాడా అది. ప్రసన్న రామ మరోసారి సీత నాథుడి రూపం అల్పం, ఆ విల్లు ఘనం, దయసేయవయ్య అనే కీర్తనలో ఇదంతా ఉంది. చాలా ఘనం. ఒకవేళ నాథుడు ఆ విల్లు వంచలేకపోతాడేమో కదా అనుకొని బాధపడ్డ నువ్వు నీ శరీరం పెంచి ఆవిడికి ఘనంగా కనిపించినట్టు నాకు కూడా కోదండరామ ఎంతటి వాళ్ళకైనా చేజిక్కని సీతని నువ్వు భాషింకటి పాణిగ్రహణం చేసేవా. సీతకి కలిగిన సౌఖ్యం నాకు కలిగించు. కళ్యాణరామ కోరుకున్న వాళ్ళని నువ్వు ఫలానా రీతిగా రక్షిస్తావని లోకాన్ని విశదం చేసే మార్గం త్యాగరాజుకు స్ఫురించేట్లు చెయ్యి. శ్రీరామ సీతాభక్తి ఇవ్వు. తనలో ఈశ్వరుడు మానాభిమానాలు లేని పరవస్తువు కదా. నా శపథం మనవి చేస్తా, పైకి బతిమాలుకొని మొక్కి నా శపథం వినిపిస్తా. నా మాట కొట్టి పారెయ్యకవి. నాడు నారద గురు నాకు ఉపదేశించిన ధర్మమే సత్యమైతే నువ్వింక ఏమీ పేచీ పెట్టకూడదు. తల్లిని కలుసుకున్న కుమారుణ్ణి నేను. నా మనసు ఆనందమయం అయ్యింది. ఓహో ఒళ్ళు జల్లుమంట శ్రీహరి పాద పల్లవాల మీద వాల్తానని వాల్తా. సనకాదు ఎందుకో భవసాగరంలో పడతారు
అని అంటున్నారు. ఈయన చూసి మిగతా జనం ఇలా ఎందుకు ఉండరు? పరమ భక్తుల్లో అగ్రగణ్యుడు, భక్త సాగరానికి చంద్రుడు, పరవశత్వం చెందినవాడు అయిన ప్రహ్లాదుని పద్మనేత్రుడును, భక్తుల వశ్యుడు, అధ్యంతాలు లేనివాడు, శాంత స్వరూపుడు అయిన శ్రీహరి లేవనెత్తి తన అంకం మీద తొడ మీద కూర్చోబెట్టు, ఇంకా ప్రేమ హెచ్చగా చేతి కంకణాలు గల్లుమని ధ్వనించే అతన్ని కౌగిల్లో అదుముకొట్టు. సనకాదు వినోదకరమైన ప్రియమైన మాటలు, తుల్యమైన మాట సమాధానంగా చెప్పటానికి లేనప్పుడు ఏదైతే తన సర్వస్వం అవుతుందో అటువంటి కౌగిలి హనుమంతుడికి చాలు. అలాంటి కౌగిలిచ్చాడు ఈయన అనుకో. తర్వాత ఏం జరుగుతుందో హరి ఏమంటాడు రేపు. నారాయణ